హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే రోహిణి, నిఖిల్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుంది అని, ఆ అవకాశం ఎవరికి లభించాలి అనేది హౌస్మేట్ చేతుల్లో పెట్టేశాడు బిగ్ బాస్. దీంతో గౌతమ్ మాట్లాడుతూ, నా సపోర్ట్ నేను రోహిణికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వారిలో నుండే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించాలనే ప్లాన్ ఇక్కడ ఈ హౌస్లో జరిగింది అని నాకు తెలిసింది. అందుకే నేను వారిని కాకుండా రోహిణిని సపోర్ట్ చేసి మెగా చీఫ్ అవ్వేలా చేయాలనుకుంటున్నాను అంటూ గౌతమ్ అయితే చెప్పాడు. దీంతో ఒక్కసారిగా పృథ్వీ గౌతమ్పై రెచ్చిపోయాడని చెప్పవచ్చు. అరే, నేను ఇప్పుడు మాట్లాడేవాడిని కాదు, కానీ ఈ హౌస్లో వైల్డ్ కార్డ్స్ని ఎలిమినేట్ చేసి బయటకు పంపించాలనే ప్లాన్ జరిగింది అని అన్నావు కాబట్టి మాట్లాడుతున్నాను. నువ్వు చూసావా మేము మాట్లాడుకున్నది? నువ్వు ఎవరన్నారు ఏమన్నారో చెప్తావా అంటూ పృథ్వీ ఫైర్ అవడంతో ఇదే గ్రూపిజం అంటే. నేనేదో అంటే నీకెందుకు ఇక్కడ కోపం వచ్చింది అని రివర్స్ కౌంటర్ వేయడంతో గౌతమ్ ఇక పృథ్వీ దిమ్మ తిరిగి ఏమీ చెప్పలేక, నువ్వు అలా మాట్లాడతావు, వాడు వీడు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ గౌతమ్పై పృథ్వీ రెచ్చిపోయే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో వాడు వీడు అనకు అంటూ పృథ్వీని గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు గౌతమ్. దీంతో ఇద్దరి మధ్య మంచి వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అవతల వారు కొంతమందిని, యువతల వారు ఇక గౌతమ్ని అయితే పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పృథ్వీ ఒక వెంట్రుక పీకి గౌతమ్పై విసిరేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇది ఏమాత్రం అస్సలు బిగ్ బాస్ హౌస్లో ఒక మంచి బిహేవియర్ అయితే కాదు అని చెప్పవచ్చు. అయితే ఇంత జరుగుతున్నా కూడా యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ వీరందరూ కూడా పృథ్వీకే మద్దతుగా మాట్లాడుతున్నట్టుగా ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకో విషయం ఏమిటంటే గౌతమ్ మాట్లాడుతూ వైల్డ్ కార్డ్స్నే ఎలిమినేట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు అంటూ ఒక మాట మాట్లాడాడు కదా, మరి ఆ మాట నిజమా కాదా అన్నది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.